శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. 17వ రోజు మహాభారత పారాయణం. పాండవులు విరాట్ నగరంలో సత్కారాలు పొంది ఉపపావులం చేరి అక్కడ ప్రజల ఆదరణతో సంతుష్ట చిత్తులై ఉన్నారు. విరాట్ నగరం పెండ్లి వేడుకలతో అలరాడుతోంది. అతిథులకు, బంధువులకు వారి వారి అర్హతలు అనుసరించి విడిది మందిరాలు, ఎవరికి ఏ లోటు రాకుండా స్నానపాన భోజన తాంబూల సకాలంలో అందుతున్నాయి. నగరం మంగళవాయిద్యాలతో ముఖరితమవుతోంది. గీత, వాద్య, నృత్య గోష్ఠులు, కంకణ స్వనాలు, సింజినీ నిస్వనాలు, మణికింకణీబద్ధ కాంబీనూపురవాలు, మంజీర మృదు శబ్దాలు, మధురంగా మదవతీమణుల మనోహర సంభాషణలు, మణిమయ కర్ణభూషణాలను పరిహరించే విశాల వినీల నేత్రకాంతులు, చిరుగంటల సవ్వడిలా వినిపించని మంజులహాసాలు, నగర నారీజనం అంతా పెండ్లి పేరంటంతో కిక్కిరిసి ఉంది. సుదేష్ణాదేవి సర్వాలంకార భూషిత అయి కొత్త నగకట్టుతో కుమార్తెను అలంకరించి పెండ్లి పీటల మీదకి కొంతెచ్చింది. నిసర్గ సౌందర్య శోభతో ద్రౌపదీదేవి మహిళాలోకాన్ని శిరోభూషణంగా వెలుగుతూ అభిమన్యుని వెంట సుభద్రతో కళ్యాణ వేదిక చేరింది. లోక కళ్యాణ కాంక్షాపరుడైనటువంటి వాసుదేవుని సమక్షంలో వేద విధుల మంత్ర నాదాలతో, మంగళవాద్య ఘోషలతో అభిమన్యుడు ఉత్తర పాణిని గ్రహించాడు. ఉత్తర సిగ్గుతో, వంచిన మోముతో, విరసిల్లిన చిరునవ్వుల కాంతులతో అభిమన్యుల పాదాల మీద పారిజాతాలు వర్షింపచేశాయి. ఇది ఇక్కడితో విరాట పర్వం సమాప్తమైంది. ఇప్పుడు ఉద్యోగ పర్వంలోకి వెళ్తున్నాం. భారత కథాశ్రవణ కుతూహల చిత్తుడైనటువంటి జనమేజయునికి మధుర గంభీర వచస్త్రీ సంపన్నుడైన వైశంపాయనుడు ఉద్యోగ పర్వం వినిపించడానికి ఉద్యుక్తుడై చెప్పసాగాడు. ఉత్తరాభిమన్యుల వివాహం వైభవపేతంగా జరిగింది. వివాహ మహోత్సవానికి ఇచ్చేసిన వారిలో ఆప్తబంధువులు తప్ప మిగిలిన వారందరూ తమ తమ నగరాలకి వెళ్ళిపోయారు. ఆ మర్నాడు ఉదయం అందరూ విరాటుని సభాభవనంలో ఇష్టారగోష్ఠి సాగిస్తూ ఉండగా వాసుదేవుడు గొంతు సవరించాడు. సభాభవనంలో విరాట ద్రుపదులకు సమీపంలో వాసుదేవుడు, బలరాముడు, సాత్యకి ఆసీనులయ్యారు. కృష్ణునికి దగ్గరగా ధర్మరాజు, ఆయన వెనకనే భీమార్జున, నకుల సహదేవులు, వారికి ఇవలుగా యదువంశ వీరులు, మరికొంత ఎడంలో అభిమన్యుడు, ఉప పాండవులు, విరాట్రాజు నందనులు, మణిరత్న భూషణాలతో, సువర్ణకాంతులీనే చీనాంబరాలతో, ప్రసన్న వదనాలతో అలరారే వారందరూ వాసుదేవుని వైపు తమ కన్నులు కేంద్రీకరించారు. నవ్వు రాజిల్లే మోముతో కృష్ణుడు, మనమందరము ఇప్పుడు ఒక ప్రధాన సమస్యకు పరిష్కార మార్గం ఆలోచించాలి. దుర్యోధనుడి మేనమామ శకుని జూదం ఆడడంలో మెళకువలతో పాటు మోసం కూడా తెలిసినవాడు. ఆయన కుటిల బుద్ధిని గ్రహించలేక దుర్యోధనుడు జూతక్రియకు దిగి సర్వసంపదలు కోల్పోయినా ఆయన కుటిల బుద్ధికి గ్రహించలేక ధర్మరాజు జూతక్రీడకు దిగి సర్వసంపదలు కోల్పోయినా నియమం ప్రకారం 12 ఏళ్ళు అరణ్యవాసం చేసి ఈ సంవత్సరమంతా అజ్ఞాతవాసం కూడా చేశాడు. ఈ 13 సంవత్సరాలు వీరు పడ్డ పాట్లు, అనుభవించవలసిన క్లేశాలు అందరం ఎరుగుదాం. నిజానికి వీరు పడవలసిన అవస్థలేనా అవి? వీరు సాహస కార్యక్రమాలను దేవతలు కూడా పరాజితులు చేయగలవు. అయినా సత్య ధర్మ పాశబద్ధులై నడుచుకున్నారు. పాండురాజు తన బాహుబలంతో సంపాదించిన రాజ్యం వీరికి దక్కాలి. ఆ రాజ్యభాగం కోసమే వీరు ఎదురు చూస్తున్నారు. పితృదత్తమైన రాజ్యాధికారం వీరికి సంక్రమింపజేయడానికి మనం ప్రయత్నించాలి. అయితే అటు దుర్యోధనుడికి, ఇటు ధర్మరాజుకి నష్టం కలిగిన రీతిలో శాంతియుతంగా ఈ పని జరగాలి. ధర్మబద్ధంగా న్యాయసమ్మతంగా లభించిన దాన్ని తప్ప ధర్మరాజు స్వీకరించడు. రణరంగంలో తమ తండ్రి తాము జయించిన రాజ్య సంపదనే వీరు కోరుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించి దుర్యోధనుడు వీరి రాజ్యభాగం వీరికి ఇవ్వకపోతే యుద్ధం తప్పదు, వారి నాశనము తప్పదు. వారికి సేనాబలం ఉంది కదా అని అనుకుంటే ఆ సేనను కడతీర్చగల బలం వీరికి ఉంది. ఇప్పుడే మనం యుద్ధ సన్నిధులం కావచ్చు, కానీ ప్రతిపక్ష అభిప్రాయం తెలుసుకోకుండా
అందుకు దిగడం రాజనీతి కోవిదులు మెచ్చేది కాదు. వారు అభిప్రాయం గ్రహించరాగల దూతలను పంపాలి. ధర్మవర్తనుడు, నిర్మల చిత్తుడు, సద్వంశ సంజాతుడు అయిన వారినే జూతకృత్యానికి నియోగించాలి. శత్రువుల ఆగ్రహానికి శాంత హృదయంతో చల్లార్చి కార్యసాధన చేసుకురావగలనే రాయబారిగా పంపాలి అని కృష్ణుడు ప్రసంగం చేస్తూ ఉండగా బలరాముడు, బంధుమిత్రులందరూ మా కృష్ణుని ప్రసంగం విన్నారు. అదంతా ధర్మసమ్మతంగానే నడిచింది. వీరు రాజ్యం వీరు కోరుతున్నారు. దుర్యోధనుడు శాంతంగా వీరి భాగం వీరికి ఇస్తాడనే ఆశించవచ్చు. అది అందరికీ సుఖ సంతోషాలు ఇస్తుంది. మనం పంపే దూత వారి అభిమతం గ్రహించి శాంతిని నెలకొల్పగలవాడై ఉండాలి. ఆ సభలో పితామహులు భీష్ముల వారు ఉంటారు. గురువృద్ధులు ద్రోణాచార్య, కృపాచార్యులు ఉంటారు. మహావిద్వాంసుడు, మహనీయుడు ధృతరాష్ట్రుడు, ఇంకా శకుని, కర్ణ, అశ్వత్థామాదులతో వేదవిధులు, వీరవరులు, నాగరికులు ఉంటారు. వారందరి ముందు వినయంగా విషయ నివేదనం చేసి కార్యసాధన చెయ్యగలది మంతుడు వెళ్ళాలి. జ్యోతక్రీడలో నైపుణ్యం లేకపోయినా ఆసక్తి ఉన్నందువల్ల ధర్మరాజు రంగంలో దిగి ఓడిపోయాడు. పైగా కుటిలుడైన శకునితో ఆడడానికి సాహసించాడు. ఓడిన కొద్దీ పందెం పెంచుతూ సాగించాడు శకుని. అందులో వారు విజయం పొందడం దోషం కాదే. ఇప్పుడు ఇదంతా దేనికి? కురుసభా భవనానికి వెళ్ళే దూత నయమార్గాన సంప్రదింపులు నడపాలి. ఏ పరిస్థితిలోనూ యుద్ధం ప్రయోజనకరం కాదు అనే విషయం విస్మరించకూడదు అని బలరాముడు సౌమ్యంగా ప్రసంగిస్తూ ఉండగా సాత్యకి ఆవేశంతో లేచి, మనిషి మనస్సును బట్టి వాని ఆలోచన సాగుతుంది, ఆకారాన్ని బట్టి అంతరాత్మ ఉంటుంది. మహావీరుల్లో సత్పురుషులు, దుర్జనులు కూడా ఉంటారు. ఒక వంశంలో బలిష్ఠులు పుడతారు, నపుంసకులు ప్రవహిస్తారు. ఓ చెట్టునున్న ఒక కొమ్మ బాగా కాయలు కాసినా మరొక కొమ్మ పూత లేకుండా పోవచ్చు. ఇంతకీ బలరాముల వారి మాటలకు నేను బాధపడటం లేదు. ఆ మాటలు వింటూ కూర్చున్న వారికి చూసి జాలి పడుతున్నాను. ధర్మవర్తుడైన పాండవాగ్రజుని దోషిగా భావించి ప్రసంగించే వారిని నిరోధించకపోవడం అవివేకం. ఈయన జ్యోతక్రీడలో నైపుణ్యం లేదని తెలిసి బలవంతంగా ఆడించి ఓడించడం న్యాయమా? ఇంతకంటే హాస్యాస్పదమైన మాటే లేదు. అదీ కాక ఇప్పుడు మనం పంపే రాయబారి అంటే దూత అక్కడికి వెళ్ళి తల వంచి నిలబడి మాట్లాడవలసిన పని లేదు. శత్రు సమక్షంలో తల వంచడం క్షత్రియ ధర్మం కాదు. ఎవరెవరో పెద్దలు అక్కడ ఉన్నారంటూ ఉన్నా పెద్దలైన భీష్మద్రోణులు వీరి రాజ్యం వీరికి ఇప్పించడానికి ప్రయత్నించారా? ఒక్క మాట వినండి. సక్రమంగా దుర్యోధనుడు వీరి రాజ్యం వీరికి ఇవ్వకపోతే వారిని అందరినీ ఓడించి ధర్మరాజు పాదాల ముందు పడవేయగలను. అందుకే ధర్మరాజు అంగీకరించకపోతే కురువంశీయులందరినీ యమసదనం చేరుస్తాను. ఆతతాయిలను సంహరించడం క్షత్రియ ధర్మం, అంతేగాని శత్రువులను యాచించడం ఉచితం కాదు. వీరి రాజ్యభాగం వీరికి ఇవ్వకపోతే సంగ్రామం తప్పదు అని సాత్యకి ఊపిరి పీల్చుకున్నాడు. అప్పుడు ద్రౌపదుడు అన్నాడు, సాత్యకి, నీ ప్రసంగం చక్కగా ఉంది. దుష్ట దుర్యోధనుడు మాటలతో వ్యవహారానికి పరిష్కారం కానివ్వడు. పుత్రప్రేమ వ్యాధి పీడితుడైన ధృతరాష్ట్రుడు స్వతంత్రించి మనకు భాగం ఇస్తాడనే నమ్మకం కూడా లేదు. ప్రభుభక్తి కృపాణుడు భీష్మద్రోణులు, పరమ మూర్ఖులు శకుని, కర్ణ ప్రభుతులు వీరందరూ వారి పక్షమే. అందుచేత బలరాముడు చెప్పినట్టు సామ మార్గాన వ్యవహారం నడవదు. గాడిదతో మృదువుగాను గోవుతో కర్కశంగాను చర్చించే వివేకులు కారు. అలానే క్రూరబుద్ధి గల దుర్యోధనుడితో వినయం పనికిరాదు. ఆ వినయం వారికి అసమర్థత కనిపిస్తుంది. ముందుగా మనం దూతలను పంపి మిత్రరాజులతో సంప్రదించి సేనలు సమకూర్చుకోవాలి. ఇప్పటికే దుర్యోధనుడు సావధానుడై ఉంటాడు. రాజులు ముందు కోరిన వారికే సహాయపడతారు. ఇది క్షత్రియ ధర్మం కనుక ముందు ఆ ప్రయత్నం సాగించండి. ఇక ధృతరాష్ట్రుని దగ్గరకు నా పురోహితుడిని పంపిద్దాం. ఆయన విద్వాంసుడు, నీతి కోవిదుడు. విషయాలన్నీ ఆయనకు వివరిస్తే మిగిలిన కార్యం ఆయన చక్కబరుచుకు వస్తాడు అన్నాడు ద్రౌపదుడు. వారి అభిప్రాయం ఆలకించి కృష్ణుడు అన్నాడు, ద్రౌపదుల వారి ఆలోచన ఉచితంగా ఉంది. మాకు పాండవులు, కౌరవులు కావలసిన వారే. వీరుభయులు సుఖ సంతోషాలతో ఉండాలనే మనం కోరుతున్నాం అని ద్రౌపదుని వైపు తిరిగి, ఆర్య, మీరు మాకందరికీ గురుస్థానీయులు.
ఇప్పుడు మీరు మీ పురోహితులను సముచిత సందేశం ఇచ్చి పంపండి. అది వారికి అంగీకారం అయితే అందరికీ క్షేమం, కాదంటే సంగ్రామం తప్పదు, సర్వనాశనము తప్పదు వారికి. ఇప్పటికీ ఈ పెండ్లి వేడుకలు వచ్చి చాలా రోజులైంది. మాకిక సెలవు ఇప్పించండి. యుద్ధం తప్పదనుకుంటే వర్తమానం పంపండి అన్నాడు కృష్ణుడు. సభ ముగిసింది. విరాటరాజాదులతో ధర్మరాజాదులందరూ కృష్ణుడికి వీడ్కోలు ఇచ్చారు. మిత్రులైన రాజులందరి దగ్గరకు దూతలను పంపించాడు. ఏకాంతంలో ద్రుపదుడు తన పురోహిత ఆర్య, మీరు సర్వ విషయ కోవిదులు. ఈ భూతకోటిలో ప్రాణాధారి శ్రేష్టమైంది. ప్రాణకోటిలో మానవుడు ఉత్తముడు. మానవుల్లో ద్విజులు ఉత్కృష్టులు, వారిలో విద్వాంసులు, ఆ విద్వాంసుల్లో సిద్ధాంత నిర్ణయ జ్ఞానం కలవారు, ఆ జ్ఞానంలో నిర్ణయానుసారం ప్రవర్తించేవారు, వారిలో బ్రహ్మవేత్తలు. ఈ క్రమంలో శ్రేష్టత్వ పరిగణ వస్తుంది. ఇందులో మీరు సిద్ధాంత జ్ఞానులు దేవగురు బృహస్పతి, అసురాచార్యులు శుక్రుడు ఎంతటి వారో మీరంతటి వాళ్ళు. ప్రధానాంశానికి వస్తే దుర్యోధనుని దుర్బుద్ధి మీకు తెలుసు. నేటి వరకు వారికి చేసిన అపకారాలు మీరు ఎరుగుదురు. ఇవన్నీ ధృతరాష్ట్రునికి తెలియకుండా జరిగినవేవీ కాదు. ధర్మరాజు ధర్మాత్ముడని వారు ఎరుగుదురు. జ్యోతక్రీడలో నైపుణ్యం లేదని తెలిసి ఆ విద్యలో ఆరితేరిన శకుని జోదంలో ఆడించిన దుష్టచిత్తులు వారు. వారి జీవితం అంతా ఎదుటివారిని మోసం చేసి సంపదలు హరించడం. ఈ దశలో వీరి రాజ్యభాగం వీరికి దక్కదు. మీ మాటలు విని ధృతరాష్ట్రుని మనసు మారితే మంచిది, లేకుంటే యుద్ధం తప్పదు. అయితే మీరు కొంత కాలయాపన చేస్తే మనకు మేలు. ఈలోగా సేనా సమీకరణ జరుగుతోంది. మీరు విద్వాంసులు, పైగా వృద్ధులు కనుక దుర్యోధనాదులు ఎంత దుష్టులైనా మీ మీద అక్రమానికి సాహసించరు. అంచేత భయం అవసరం లేదు. రేపు పుష్యమి నక్షత్రం జయముహూర్తంలో బయలుదేరండి అన్నాడు ద్రుపదుడు వారి పురోహితులతో. మిత్ర నరపారులందరి దగ్గరకు దూతలను పంపి యుద్ధ సమయంలో సహకరించమని కృష్ణుని సాధకారంగా అర్థించడానికి ద్వారకా నగరానికి స్వయంగా బయలుదేరాడు అర్జునుడు. అప్పటికే దుర్యోధనుడు అదే పని మీద ద్వారక చేరి కృష్ణుని అంతఃపురంలో ప్రవేశించాడు. మరుక్షణంలో అర్జునుడు వెళ్ళాడు. కృష్ణుడు తలవైపు ఉన్న సువర్ణాసనం మీద దుర్యోధనుడు ఠీవిగా కూర్చున్నాడు. పాదాల దగ్గర వినయంగా చేతులు కట్టుకుని అర్జునుడు నిలబడ్డాడు. వాసుదేవుడు నిద్రలేస్తూనే ఎదురుగా ఉన్న అర్జునుని చూసి చిరునవ్వుతో పక్కకు తిరిగి దుర్యోధనుని తిలకించి వారిద్దరినీ కుశల ప్రశ్నలు అడిగి తెలుసుకుని, దుర్యోధన, ముందుగా నువ్వు వచ్చినా నేను ముందుగా అర్జునుని చూశాను కనుక వాని కోరికే మరణించాలి. అదీ కాక పెద్దలంటే పిన్నల విన్నపాలనే ముందుగా అనుగ్రహించాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శాస్త్ర మర్యాదానుసారం అర్జునుని కోరిక తీర్చి నీ విషయం చూస్తాను. మీ ఉభయులు నా సహాయం కోరి వచ్చారు. నా సేన నారాయణ గోపాలక నామంతో 1,00,000 సంఖ్యలో ఉంది. వారందరూ యుద్ధప్రియులు. ఇక నేనున్నాను. నేనైతే ఆయుధం ధరించను. నా సేన కావాలా, నేను కావాలా అని అర్జునుని అడిగాడు కృష్ణుడు. కృష్ణ, యుద్ధం చెయ్యకపోయినా ఆయుధం పట్టకపోయినా నీ సహాయం నాకు కావాలి అన్నాడు అర్జునుడు. దుర్యోధనుడు ఎక్కడ అర్జునుడు అపార యాదవ సేనవాహిని కోరతాడో అని ఆందోళన చెందినవాడల్లా పరమ సంతోషంతో కృష్ణుని సేనావాహిని స్వీకరించి బలరాముని దగ్గరకు వెళ్ళి తన కోరిక వెల్లడించాడు. బలరాముడు, సుయోధన, విరాట నగరంలో జరిగిన విశేషాలు వినే ఉంటావు. మా కృష్ణుని అభిప్రాయము, నా ఉపదేశము కూడా నీ గూఢచారులు తెలిపే ఉంటారు. మా కృష్ణుని అభిప్రాయం నాకు నచ్చలేదు. అయితే వారిని విడిచి ఉండలేను. అంచేత యుద్ధంలో నేను ఎవరి పక్షాన సాయం చేయను. క్షాత్రధర్మం విడవకుండా సంగ్రామం సాగించు. వెళ్ళిరా అన్నాడు బలరాముడు దుర్యోధనుడితో. దుర్యోధనుడు కృతవర్మ దగ్గరకు వెళ్ళాడు. ఆయన అక్షోణీసేనులతో వస్తా అన్నాడు. సంతోషంతో దుర్యోధనుడు హస్తినాపురం చేరాడు. కృష్ణుడు అన్నాడు, బావా, ఆయుధం పట్టను, యుద్ధం చేయను అని ప్రతిజ్ఞ చేసిన నన్ను ఎందుకు కోరావు? ఏం తెలివి నీది అన్నాడు. అర్జునుడు అన్నాడు, బావా, యశోధనుడివైన నీవు నా పక్కనుంటే చాలు, మిగిలినదంతా నేనే చక్కపరుచుకుంటాను. నువ్వు నిలిచిన చోట కీర్తికాంత నడయాడుతుంది. అదే నేను కోరుతున్నాను. నీ కరుణా కటాక్షంతో నేనొక్కడనే శత్రు సంహారం చేయగలను.
నా రథానికి నిన్ను సారథిగా చూడాలని చిరకాలంగా ఉన్న వాంఛ తీరుతుంది అన్నాడు అర్జునుడు. ఉభయులు గాఢలింగనం చేసుకున్నారు. అర్జునుడు వాసుదేవుని వద్ద సెలవు తీసుకుని వెనుదిరిగాడు. దూతల ద్వారా వార్త విన్న శల్యుడు పాండవులకు సాయపడ్డానికి బయలుదేరాడు తన సేనా సమూహంతో. ముద్రదేశపు అలంకారాలు, ఆభరణాలు చూపర్లకు ఆకర్షణగా కల్పిస్తున్నాయి. శల్యుడు బయలుదేరిన వార్త వింటూనే దుర్యోధనుడు వారికి దారిలో విడిది మందిరాలు, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. తన సేనలకు ఏ క్లేశము రాకుండా ఎక్కడికక్కడ సర్వసుఖాలు, క్రీడా విహార సౌకర్యాలు కల్పించిన వారు ధర్మజుని అనుచరులే అని శల్యుడు భావించి, మాకు సంతోషం కలిగించే రీతిలో స్వాగత సత్కారాలు నడిపే వారిని ఉచితంగా సన్మానించాలని ఉంది అన్నాడు. అంతవరకు మారువేషంలో ఉండి శల్యుడిని సేవించే దుర్యోధనుడు నిజరూపంతో ఎదుటికి వచ్చి నిలిచాడు. శల్యుడు పరమానందంతో కౌగలించుకుని కావాల్సింది కోరుకో అన్నాడు. నన్ను మీ వాడుగా భావించి మీరు మాకు సాయం చెయ్యాలి అని దుర్యోధనుడు అనగా అంగీకరించి శల్యుడు, దుర్యోధన, మేము ఆడిన మాట తప్పం, నీకు తప్పకుండా సహాయం చేస్తామన్నారు. మామ, వాగ్దాన విషయం మరవకుండా మీరు సత్వరం తిరిగి రావాలి అన్నాడు దుర్యోధనుడు. శల్యుడు ఉపప్లావ్యం చేరాడు. ధర్మరాజాదులందరూ తన మేనమామను గౌరవ సత్కారాలతో విడిది భవనంలోకి తీసుకెళ్లారు. కుశల ప్రశ్నలు ముగిశాయి. శల్యుడు, ఇంతకాలానికి మీరు క్లేశాలు పడి ఈనాటికి సుఖంగా ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. సత్యమార్గం విడవకుండా దాన ధర్మాలు సాగిస్తూ మీ పూర్వరాదర్శులు నడిచిన దారిలోనే మీరు నడవాలి. లోకనీతిని తెలిసిన నువ్వు శత్రువులను అవలీలగా జయించగలవు అని ఆశ్వాసన వాక్యాలు పలుకుతూ దుర్యోధనునికి తనకు జరిగిన సంభాషణ వివరించాడు. అప్పుడు ధర్మరాజు అన్నాడు, మామ, చాలా సంతోషం. నువ్వు వారికి ఇచ్చిన వరం మాకు ఉపయోగపడుతుంది. రేపు రణరంగంలో కృష్ణునితో సమానంగా సారథ్యం వహించే శక్తి నీకే ఉంది. అర్జునుడితో యుద్ధం సాగే సమయంలో నిన్ను కర్ణునికి సారథిగా ఉంచుతారు. అప్పుడు కర్ణుని ఉత్సాహానికి, తేజస్సును కించపరుస్తూ ప్రసంగం సాగించు. దాంతో వాని శౌర్యం సన్నగిలుతుందని ప్రార్థించాడు. శల్యుడు సంతోషంతో తల ఊపి, కురుసభాభవనంలో ఈ పాంచాలికి జరిగిన పరాభవం మీరు పడిన పాటలు విన్నాను. ఇంకా మీకు బాధలు లేవు. ఇప్పుడు గతాన్ని స్మరించి దుఃఖించవలసిన పని లేదు. దేవతలకే తప్పలేదు క్లేశాలు అని వృత్తాసుర వధ వినిపించి వారి వద్ద వీడ్కోలు తీసుకున్నాడు శల్యుడు. మహారథకుడు సాత్యకి తన అక్షోణి సేనతో, అలానే చేది దేశపతి దృష్టకేతువు వచ్చారు. భృగాధీసుడు, జరాసంధ సూనుడు, సహదేవుడు, సాగర సేనా సమూహంలోని పాండ్యుడు, పాంచాలరాజు ద్రుపదుడు, విరాటుడు, పార్వతీయ ప్రభు తన సేనలతో ధర్మరాజునికి సహకారంగా వచ్చారు. అలా 7 అక్షోణుల సైన్యం చేరింది. అటు భగదత్తుడు తన సేనతో దుర్యోధను చేరాడు. వారితో కిరాత, చీనా దేశీయులు ఉన్నారు. శల్యుడు, భూరిశ్రవణుడు, కృతవర్మ, సింధు, సౌవైరపతులు, కాంబోజరాజు, సుదీక్షణుడు, వీరి సేనలో యవన శకదేశీయులు ఉన్నారు. మహిష్మతి నగరాధిపతి నీలుడు, అవంతి ప్రభువు విందు, అనువిందులు, వీరు కాక ఇతర ప్రాంతాల సైనికులు 3 అక్షోణీయులు. వీరందరూ కలిసి 11 అక్షోణీయులు అయ్యారు. హస్తినాపురంలో ప్రముఖులకే విడిది భవనాలు చాలలేదు. పంచనంద, కురుజాంగలం, రోహితకవన, అహిచ్ఛత్ర కాలకోట, వారణ, వాటదాన, గంగాతట, యమున పర్వత ప్రాంతాల్లో వారికి నివాసాలు ఏర్పరిచారు. ద్రుపద పురోహితుడు హస్తినాపురంలో ప్రవేశిస్తూనే ధృతరాష్ట్ర, భీష్మ, విదురులను దర్శించి కుశల ప్రశ్నలు, సత్కారాలు పొంది పాండవుల క్షేమ సమాచారాలు వినిపించి, మహారాజా, రాజధర్మం బాగా ఎరిగిన మీకు కొన్ని విషయాలు విశదీకరించడానికి వచ్చాను. పాండురాజు, మీరు అన్నదమ్ములిద్దరికీ తండ్రికి ఆస్తికి సమాన భాగస్వాములు. అయితే సర్వసంపదలు మీ బిడ్డలే అనుభవిస్తూ పాండవులకు ఏమీ కాకుండా చేశారు. అది అందరూ ఎరిగిన విషయమే. ఇక మీ దుర్యోధనాదులు అనేక ప్రయత్నాలు చేసి పాండవులను సంహరించాలని చూశారు. దైవం వారి పట్ల ఉన్నందున వీరి ప్రయత్నాలు విఫలమయ్యాయి. పాండవులు తమ శక్తి సామర్థ్యాలతో రాజ్యాన్ని వృద్ధి చేసుకున్నారు. మీ వారు శకునితో జూదం ఆడించి వారిని మోసం చేసి వారి రాజ్యం అపహరించారు. ద్రౌపదీదేవిని పరాభవించారు.
అందరినీ అడవి పాలు చేశారు. అజ్ఞాత సమయంలో వారు ఎన్ని క్లేశాలు అనుభవించారో మీరు ఊహించగలరు. ఇన్ని జరిగిన వారు మీతో కలిసి ఉండడానికే కుతూహలపడుతున్నారు. వారి గుణశీలాలను, సదాచార సంపదను బాగా ఎరిగిన వారెందరో ఈ సభలో ఉన్నారు. మీ అందరూ పూనుకొని దుర్యోధను మనసు మార్చడానికి ప్రయత్నించాలి. యుద్ధం అవసరం లేకుండా తమ రాజ్యం తమకు వస్తే చాలునని పాండవులు భావిస్తున్నారు. దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. వారి బలం 7 అక్షోణీలు, మీ సేనాబలం 11 అక్షోణీలు. కనుక మనమే బలవంతులమని దుర్యోధనుడు భావించడం పొరపాటు. ఎందుకంటారా? సాత్యకి, భీమ, నకుల, సహదేవులు ఒక్కొక్కరు ఒక్కొక్క అక్షోణీలతో సమానం. మీ 11 అక్షోణీలు ఒక్క అర్జునుడి ముందు నిలబడలేవు. అంతకన్నా మహానుభావుడు వాసుదేవుడు. ధర్మజుని సేనాబలం, అర్జునుని గాంధీవ బలం, వసుదేవుని బుద్ధి బలం, ఈ 3 బలాలు కలిసినవాడు వారి ముందు నిలబడగలరా? కనుక నా మాట విని రాజ్యభాగం వారికిచ్చి ఉభయులు సుఖశాంతులతో వర్ధిల్లండి అని అన్నాడు. భీష్ముడు అప్పుడు అన్నాడు, బ్రాహ్మణోత్తమ, వాసుదేవ సౌతులైన పాండవులు సుఖంగా ఉన్నారని, ఇప్పటికీ వారు ధర్మమార్గం తప్పటం లేదని వినడం చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పింది ప్రత్యక్షరం సత్యమే, కానీ అంత తీక్షణంగా ఉండనవసరం లేదు. విప్రస్వాభావికమైన పౌరుషం అది. పాండవులు చాలా క్లేశాలు పడ్డారు నిజమే. మీరు చెప్పినట్టు వారి తండ్రి సంపదలు, రాజ్యము పొందే అధికారం వారికి ఉంది. అర్జునుని అస్త్ర విద్యా పాఠము మెరుగైందే. అమరేంద్రుడు కూడా వాని ముందు నిలబడలేడు. పాండవులు ధర్మబద్ధులే అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేశారు. అయితే అది వారి అసక్తతగా మీరు భావిస్తున్నారు. వారి పితృధనమైన రాజ్యాన్ని వారికి ఇచ్చి ఈ ధృతరాష్ట్రుడు లోకం చేత మెప్పు పొందడం మేలు. మరొక మాట చెప్తున్నాను, ధర్మరాజు శాంతంలో ఏదైనా భరిస్తాడు, కానీ భీమార్జునులు అగ్రహోత్రులై నిలబడితే వారిని నిర్జించేవారు లేరు అని భీష్మ పితామహుడు పలుకుతూ ఉంటే అడ్డు తగిలి కర్ణుడు వారి జూదం ఆడి శకుని చేతిలో ఓడి అడవుల పాలైన విషయం లోకానికి తెలుసు. ఇక అజ్ఞాతవాసం పూర్తి కాగానే బయటపడి రాజ్యం అడగడం ధర్మమా అన్నాడు. ఇది ఈరోజు మహాభారతం ఇంతటితో సంపూర్ణం.